బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ పై వరుణుడు పగబట్టినట్లుగా బీభత్సం సృష్టించాడు. నగరంలో వర్షం దంచెకొట్టింది. అర్ధగంట సమయంలోనే ఎక్కడికక్కడ రోడ్లు జలమయమైపోయాయి. వరద చెరువులను తలపించింది. అమీర్పేట్ గాయత్రి నగర్ లో సెల్లార్లు మునిగిపోయాయి. సుమారు 10 మీటర్ల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. కార్లు, బైక్లు నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. ఎలక్ట్రిక్ బోర్డులు కూడా మునగడంతో బిల్డింగ్ లోని వ్యాపారులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లో కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ రోడ్లన్నీ జలమయమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తం టోల్గా కూడా అమీర్పేటలో 12 సెంటీమీటర్లు కురిసింది. 12 సెంటీమీటర్లకి గాయత్రి నగర్ మొత్తం టోల్గా నీట మునిగింది. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ గాయత్రి నగర్లో ఉన్నాం. ఈ సిచ్యువేషన్ చూసుకుంటే ఇక కార్ ఏదైతే ఉందో ఈ కార్ మొత్తం టోల్గా కూడా మునిగిపోవడం జరిగింది. ఇంతవరకు భారీ ఎత్తున నీళ్లు రావడం చేత ఇటు కార్యాలయం కానీ ఇటు ఇళ్లలోకి కూడా భారీ ఎత్తున నీళ్లు చేరినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ బురదమయంగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే క్లీన్ చేస్తున్నారు. కార్లో కూడా మొత్తం టోల్గా ఆ నీరు వెళ్ళినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మనం చూసుకోవచ్చు. అయితే డోర్ ఏదైతే డోర్ తీస్తామో అంతవరకు కూడా వాటర్ వెళ్ళినటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. గ్లాస్ పైకి కూడా వాటర్ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గ్లాస్ పైకి వాటర్ ఉందంటే నా వరకు నడుముల లోపల వరకు నీరు ఉన్నట్టు. 12 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే ఇంత భారీగా అయితే వర్షపాతానికి ఇక ఖాళీ మొత్తం తొలగా కూడా నీట మునిగింది. వస్తువులన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇప్పుడిప్పుడే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా మునిగిపోవడం జరిగింది. అయితే ఎవరు కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైన ఫ్లోర్లో ఉండడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డ దృశ్యాలను కూడా మనం చూసాము. మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అయితే తీవ్రంగా ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే సార్ చెప్పండి సార్, అయితే ఎప్పుడన్నా మీరు చూసారా ఇంత పెద్ద వరద? ఇంత వర్షం చూసాం వర్షం కానీ ఇట్లా అయింది ఎప్పుడు లేదు. మా ఇంట్లో ఎప్పుడు వచ్చింది లేదు. ఇప్పుడు ఫస్ట్ మేము ఇల్లు కట్టి 50 years అయింది. 1975లో. అప్పుడు మొదలు రోడ్లు లేవు. అప్పుడేదో ఒకసారి డ్రైనేజ్ లేదు అప్పుడు సరిగా. సార్ ఈరోజు నిన్న కూర్చున్న వర్షానికి మొత్తం తడిచిపోయింది. మొత్తం తడిచిపోయింది. కారు మొత్తం లోపల సీట్లు అన్నీ పోయినాయి. ఇక్కడ మొత్తం దగ్గర ఒక 10 lakhs దాకా పోయి ఉంటుంది. అదే కారే 20 lakhs కార్ అది. ఇద్దరు బైక్స్ పోయినాయి. సంపులన్నీ మునిగిపోయినాయి. మోటార్లు కాలిపోయినాయి. పొద్దున్న లేచి అయితే చూసుకోవచ్చు. పాపం అయితే పెద్ద ఆయన అయితే వరద వచ్చిన మొత్తం మంచం పైనే ఉండడం జరిగింది. మొత్తం మంచం పైకి కూడా వరద రావడం జరిగింది. మొత్తం చూస్తున్నాం. ఇంట్లో మొత్తం బురదమయమైంది. ఇప్పుడిప్పుడే క్లీన్ చేస్తున్నారు. ఆ కారు మొత్తం టోల్గా కూడా పాడైపోయింది. సుమారుగా 10 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. మొత్తం టోల్గా చూసుకోవచ్చు మనం. అయితే ఇంట్లో ఎక్కడ చూసినా కానీ నీట మునిగినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం టోల్గా బెడ్స్ అవన్నీ కూడా అయితే అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆ బెడ్స్ పైన అవన్నీ సామాన్లు మొత్తం టోల్గా తీయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సిస్టమ్స్ కూడా మొత్తం టోల్గా మొత్తం పాడైపోయాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే చూసుకోవచ్చు ఎంత పెద్దగా మొత్తం టోటల్గా సామాన్లు మొత్తం పైకి తీసి పెట్టడం జరిగింది. అయితే ఎక్కడ చూసినా కానీ చూసుకోవచ్చు మనం టేబుల్ల పైన మొత్తం టోల్గా అన్నీ కూడా బురదమైన రోడ్లను చూడవచ్చు. ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఉప్పు పప్పు దినుసులు మొత్తం టోల్గా కూడా నీటిలో మునిగిపోయాయంటూ కూడా చూపిస్తున్నారు. వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా పైన పెట్టుకొని రాత్రంతా జాగారం చేశామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే అక్కడ చూడవచ్చు. ఆ దృశ్యాలను కూడా మనం అయితే ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వరద నుండి మొత్తం టోల్గా కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు బయటికి వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం మనం టోల్గా. అయితే అధికారులు మాత్రం ఇక్కడ స్పందించలేదు అంటూ చెప్తున్నారు. అవన్నీ మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. అయితే ఎక్కడ కూడా ఇంట్లో ప్లేస్ లేకుండా కూడా అయితే జలమయమైనటువంటి దృశ్యాలనే మనం చూస్తూ ఉన్నాం. అయితే వర్షం భారీ నష్టాన్ని కలిగించిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. సుమారుగా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే 10 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం జరిగిందంటూ చూసుకోవచ్చు. అన్ని సామాన్లు మొత్తం టోల్గా కూడా మునిగిపోయాయి. ఇటు సిస్టమ్స్ కూడా చూసుకోవచ్చు మనం. అయితే ఫ్రిడ్జ్ కూడా మొత్తం టోల్గా పాడైపోయింది అంటూ కూడా చెప్తున్నారు. ఫ్రిడ్జ్లోకి మొత్తం వాటర్ రావడం జరిగింది. అక్కడ చూస్తున్నటువంటి మనం ఏదైతే ఉందో అయితే
ఇది మొత్తం టోటల్గా ఫ్రిడ్జ్ మొత్తం అయితే మొత్తం చూసుకోవచ్చు. ఆ దాంట్లో మొత్తం టోటల్గా వాటర్కు అన్ని వస్తువులు కూడా మొత్తం టోటల్గా ఖరాబ్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈ ఫ్రిడ్జ్ కూడా ఇంతవరకు వర్షం రావడం జరిగింది కాబట్టి బ్రదర్ చెప్పండి, అయితే ఎప్పుడు వస్తుంటుంది వరద, ఏమేమైంది? యాక్చువల్లీ హిస్టరీ క్రియేట్ అయింది. ఎప్పుడైనా వాటర్ రాలే, ఇంటి లోపల రాలే. ఫస్ట్ టైం ఇంటి లోపల వచ్చి మోకాల వరకు మేము మునిగిపోయినాం. ఆల్మోస్ట్ నైట్ మాకు నిద్ర లేదు. ఆల్మోస్ట్ నాకు నైట్ నిద్ర లేదు. ఈరోజు కాలేజీలో పోలే, ఇంకా ఒప్పుకోలేదు. నైట్ నుంచి మొత్తం వర్క్ చేసి ఇంకా ఒప్పుకోలేదు. సో ఈరోజు కాలేజ్ ఆపుకున్నాం. నైట్ నుంచి నాకు నిద్ర లేదు. అయితే భారీగా కారు గిట్ట మునిగిపోయింది అంటున్నారు, ఫ్రిడ్జ్ మునిగిపోయింది. సుమారుగా ఏమేమి వస్తువులు ఇదైనా, ఎంతవరకు వరద వచ్చింది, మరియు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారులకు ఏమైనా చెప్పారా, లేకపోతే మీరే శుభ్రం చేసుకున్నారు? ఇప్పటివరకు అయితే మేము క్లీనింగ్ చేసినాం. అధికారులకు చెప్పాలి, ఎందుకంటే దీనివల్ల ప్రజలు సఫర్ అవుతుండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులు ఉన్నారు ప్రజలకి హెల్ప్ చేయడానికి. ఇంతగానం అయింది, ఒక్క అధికారి రెస్పాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు రెస్పాన్స్ ఇస్తే ఇప్పుడు ఏదో ఒకటి చేయనీకి ఉంటుంది. ఇప్పుడు చూశారు, మీరే చూపించారు లైవ్లో, మొత్తం నిండిపోయింది. ఇప్పుడు ఒకవేళ అదే ఇప్పుడు ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయ్యంటే, ప్రాణం పోయి ఉంటే అధికారులకి ఏమని ప్రశ్నించాలి? అది అయితే అధికారులు ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితులు వస్తే కరెంట్ గిట్ట సప్లై అవుతుంది కాబట్టి ఇంత పెద్ద భారీ వర్షం వచ్చినా కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు అయితే మాన్సూన్ టీం కూడా స్పందించలేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. హైడ్రా టీం కూడా స్పందించలేదని చెప్తున్నారు. అయితే ఇదే కాలనీకి 15 రోజుల క్రితం సీఎం వచ్చి కాలనీకి మొత్తం తిరిగిపోయాడు, అయినా పరిస్థితి మారలేదు. అధికారులు కూడా చెల్లం కూడా రాలేదంటూ కూడా బాధపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.